కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అంటే హామీ ఇచ్చి రైతులకు హామీ ఇచ్చి ఎలక్షన్ టైంలో మరి మేము ప్రభుత్వంలోకి వస్తే మేము గద్దెనెక్కితే మరి మీకు తక్షణమే వడ్లకు తక్షణమే బోనస్ ఇచ్చి ప్రతి క్వింటానికి 500 బోనస్ ఇస్తామని ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఎన్నికల వాగ్దానంలో. మరి ఆ ఎన్నికల వాగ్దానాన్ని తూట్లు పొడిచి ఈరోజు రైతులకు బోనస్ ఇవ్వకుండా మరి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాము చిన్నతాండ్రపాడు కొనుగోలు కేంద్రం దగ్గర రైతులను అడిగి తెలుసుకుంటే మరి ఇంకా ఎవరికి రైతులకైతే బోనస్ పడలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రోజు బోనస్ ఇస్తామని మరి వడ్లను ప్రతి గింజను కొంటామని ఏ రైతుని ఇబ్బంది పెట్టమని మరి ఆ రోజు నిక్కచ్చిగా చెప్పినటువంటి మాటలు ఎక్కడ పోయాయని మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. మరి అదేవిధంగా రైతులకు రుణమాఫీ కూడా తక్షణమే రుణమాఫీ చేయాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ డిసెంబర్ 9 వచ్చిన తర్వాతనే మేము ఖచ్చితంగా రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకి 2 లక్షలు ఎవరికైతే 2 లక్షలు ఉంటాయో వాళ్ళకి చేస్తామని చెప్పినారు. మరి మీరు వచ్చి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది, మరి మీ రుణమాఫీ ఎక్కడ పోయా? మరి అదేవిధంగా రైతు భరోసా అంటారు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఇస్తామంటే మీరు ఇప్పుడు తీసుకోవద్దండి, మేము వచ్చినాక వస్తే మీకు 15,000 ఎకరాకి ఇస్తామని ఆ రోజు అబద్ధ మాటలు అసత్య ప్రచార మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు మరి రబీ సీజన్ వస్తుంది. మరి ఇప్పటికే మొన్న డిసెంబర్ నుంచి ఇప్పటికి ఆల్రెడీ రైతు భరోసా పడాలి, ఇంతవరకు రైతు భరోసా పడలేదు. మరి ఏం చేస్తున్నారు మీరు? అంటే రైతుల దగ్గర మోసపూరితమైన మాటలు చెప్పి గద్దెనెక్కడమే తెలుసు కాబట్టి మరి ఖచ్చితంగా కూడా మీకు భవిష్యత్తులో రైతులు పెద్ద ఎత్తున కూడా బుద్ధి చెప్పే సమయం వస్తుందని మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల ప్రేమ అభివృద్ధి ఉంటే ఖచ్చితంగా బోనస్ 500 రూపాయలు తక్షణమే రైతులకు ఆ ఖాతాలో వేయాలని డిమాండ్ చేస్తున్నాం.